Okay. So what is the variable? Okay. So here we are talking about the variable and constant. So variable ki constant ki difference ento chuddam. So basically variable is nothing but we are allocating some memory and we are tagging to that name, that memory one name, that we call it as a variable. Okay. So if suppose you want to store your mobile number, ఇప్పుడు కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని నేను తీసుకొని వెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి, లేకపోతే నా మెమరీలో అంటే వ్యాలిడేషన్ చేయాలంటే మనం డైరెక్ట్గా చేయలేము. సో డైరెక్ట్గా కస్టమర్ నేమ్ నెంబర్ తీసుకొని వ్యాలిడేషన్ చేయలేము. సో దాన్ని మనం మెమరీలో సేవ్ చేసుకొని అక్కడి నుంచి మనం దాన్ని వ్యాలిడేషన్ చేసుకోవాలి. అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద ఎనీ పీస్ ఆఫ్ డేటా, సో వీ షుడ్ బి స్టోర్డ్ ఇంటూ మెమరీలో స్టోర్ చేసుకోవాలి. సో దానికి ఏంటంటే వీ విల్ బి డిక్లేరింగ్ ద వేరియబుల్స్. సో వేరియబుల్ డిక్లేర్ చేసేసి దాంట్లోకి మనం ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. సో ఇఫ్ యూ సింప్లీ అసైనింగ్ సమ్ నేమ్ టు address of the memory, that we call it as a variable. Okay, if you simply assigning some memory to some name to that memory, that we call it as a memory. Okay, so suppose for example, so if I want to store the employee id, సో ఎంప్లాయీ యొక్క ఐడిని నేను స్టోర్ చేసుకోవాలి. దానికి నేను ఏమి ఇచ్చుకున్నానంటే సింపుల్గా ఒక వేరియబుల్ ఈఎంపీ ఐఫన్ ఐడి అని ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను. అంటే ఆ మెమరీకి ఈఎంపీ ఐడిని ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను అంతే. ఓకే, సో దాన్ని నేను ఒక మెమరీ అడ్రస్లో స్టోర్ చేసుకుంటాను, దానికి ఈఎంపీ ఐడి ఇచ్చుకుంటాను. ఆ నేమ్ ఇచ్చేదాన్ని మనం వేరియబుల్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే while declaring the variable, if you assign some value to that we call it as a variable. అంటే నువ్వు ఒక హార్డ్ కోడ్ వాల్యూ దానికి అసైన్ చేస్తావు. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ నేను దిస్ ఇస్ మై వేరియబుల్, నేను 0 లెవెల్ దగ్గర మెన్షన్ చేస్తున్నాను. డబ్ల్యూఎస్ నెంబర్ అని ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను, అండ్ ఐఎమ్ ఆల్సో యాడింగ్ ద వాల్యూ టు దట్ వేరియబుల్. ఇలా చేస్తే దీన్ని కాన్స్టెంట్ అంటారు. ఓకే, ఇఫ్ యు ఆర్ అసైనింగ్ సమ్ వాల్యూ టు దట్ వేరియబుల్ వైల్ డిక్లేరింగ్ ద వేరియబుల్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ కాన్స్టెంట్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ అసైనింగ్, ఇప్పుడు ఇలా ఇస్తే కాన్స్టెంట్ అంటారు. ఇలా కాకుండా సింపుల్‌గా నేమ్ ఇచ్చి అసైన్ చేస్తే వేరియబుల్‌ని, దట్ వి కాల్ ఇట్ యాస్ ఎ వేరియబుల్ అంటారు. ఓకే, సో ఇలా వాల్యూ గూడా వైల్ డిక్లేరింగ్ ద వేరియబుల్, ఇఫ్ యూ అసైన్ ద వాల్యూ, దట్ వి కాల్ ఇట్ యాస్ ఎ కాన్స్టెంట్. ఇఫ్ యూ సింప్లీ డిక్లేర్ ద వేరియబుల్, దట్ వి కాల్ ఇట్ యాస్ ఎ వేరియబుల్. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్? మై క్లియర్? So constant means value given at the time of variable declaration, that we call it as a constant. ఇక్కడ కాన్స్టెంట్స్ టూ టైప్స్ ఉంటాయండి. సో లిటరల్ కాన్స్టెంట్ అండ్ ఫిగరేటివ్ కాన్స్టెంట్స్. సో లిటరల్ కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే, సో ఇఫ్ యూ అసైనింగ్ సమ్ వాల్యూ టు కాన్స్టెంట్కి వాల్యూ, సపోజ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 100 అని కానీ 50 అని కానీ 70 అని కానీ సంథింగ్ ఒక వాల్యూ అసైన్ చేస్తే దాన్ని లిటరల్ కాన్స్టెంట్ అంటారు. అలా కాకుండా జీరోస్ కానీ అంటే డిఫాల్ట్ వాల్యూస్, ఓకే, జీరోస్ అని కానీ స్పేసెస్ కానీ ఇలా అసైన్ చేస్తే దాన్ని ఫిగరేటివ్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, కాన్స్టెంట్కి ఏదైనా నువ్వు వాల్యూ కానీ అసైన్ చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 30 అని వాల్యూ అసైన్ చేస్తున్నాను, ఇది లిటరల్ కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ ఏంటంటే వాల్యూ జీరోస్ అని అసైన్ చేస్తున్నాను, అంటే డిఫాల్ట్ వాల్యూతో నేను స్టోర్ చేస్తున్నాను. దీన్ని మనం ఫిగరేటివ్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, సో ఇది జస్ట్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇది లిటరల్ కాన్స్టెంట్ అండ్ దిస్ ఈస్ ద ఫిగరేటివ్ కాన్స్టెంట్. ఓకే, జస్ట్ ఇవి నేమింగ్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోవడానికండి. మీకు ఎక్కడ కూడా పెద్దగా ఏమి యూజ్ అవ్వదు. మనం అంటే అలా లిటరల్ అంటే ఏంటి, ఫిగరేటివ్ అంటే మనకేం తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ వీ విల్ యూజింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫిగరేటివ్ కాన్స్టెంట్ అండ్ దిట్ ఈస్ ద లిటరల్ కాన్స్టెంట్. దిస్ ఈస్ ద జస్ట్ వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, నేను ఒక 2 బైట్స్, ఇక్కడ 2 బైట్స్ లెంత్ తోటి నేను ఒక జస్ట్ డబ్ల్యూఎస్ నెంబర్ అనే ఒక వేరియబుల్‌ని నేను అసైన్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, అసలు ఇక్కడ ఈ వేరియబుల్స్ ఎందుకంటే ఐ వాంట్ టు పర్ఫార్మ్ సమ్ అర్థమెటిక్ ఆపరేషన్. నేను ఇక్కడ మల్టిప్లికేషన్ అనే నేను ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఆపరేషన్ చేయడానికి నాకు కొన్ని వేరియబుల్స్ కావాలి. ఆ వేరియబుల్స్‌ని ఇక్కడ డిఫైన్ చేశాను. ఓకే, క్లియర్ గైస్? అర్థమైందా? ఎనీ డౌట్స్?
Hello, am I clear? Yes, sir. అర్థమైంది. Okay, yeah, thank you. ఓకే. సో నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్. సో అసలు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తారన్నది ఇక్కడ చూడండి. సో ఫస్ట్ లెవెల్ నెంబర్ ఉంటుంది. ఓకే. సో లైక్ దిస్ వే ఫస్ట్ వీ హ్యావ్ ద లెవెల్ నెంబర్ అండ్ ద స్పేస్ అండ్ ద వేరియబుల్ నేమ్ అండ్ ద స్పేస్ అండ్ ఇక్కడ మనం పిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తామండి. ఫర్ ఆల్ ద వేరియబుల్ డిక్లరేషన్ వీ షుడ్ బి యూజ్ ద పిక్. సో పిక్ అనే వేరియబుల్ యూస్ చేసి దానికి న్యూమరిక్ డేటా ఎంత అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ డేటా. సో ఇఫ్ నెంబర్స్ అయితే న్యూమరిక్ డేటా ఇస్తాము, ఆల్ఫా న్యూమరిక్ అయితే సో ఎక్స్ అని మనకి అలా డేటా టైప్స్ ఉంటే అవి చెప్తాను నేను. ఓకే. సో అప్రాప్రియేట్ డేటా టైప్ని మెన్షన్ చేసుకుంటాం అండ్ ద లెంత్ ఆఫ్ ద డేటా. సో నువ్వు ఎంత డేటా అయితే నీకు వస్తుందో ఆ వేరియబుల్లోకి ఆ లెంత్ మెన్షన్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈస్ ద హౌ వీ హ్యావ్ టు డిక్లేర్ ద వేరియబుల్స్. ఓకే. సో ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ సో లెవెల్ నెంబర్ మెన్షన్ చేయాలి, తర్వాత వేరియబుల్ డిక్లేర్ చేయాలి అండ్ దెన్ స్పేస్ మెన్షన్ చేసి వీ హ్యావ్ టు మెన్షన్ పిక్ అనే కీవర్డ్ యూస్ చేసి సో న్యూమరిక్ అయితే న్యూమరిక్ డేటా టైప్ ఇలా మెన్షన్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ సిమిలర్గా లైక్ డిపెండ్స్ అపాన్ అంటే ఇప్పుడు మనకి డేటా టైప్స్ గురించి మళ్ళీ చెప్తానండి. సో ఈ విధంగా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. ఓకే. అట్లీస్ట్ వన్ స్పేస్ బిట్ ద లెవెల్ నెంబర్స్, దీన్ని లెవెల్ నెంబర్ అంటారు. స్పేస్ ఇస్తాము. ఇక్కడ వేరియబుల్ నేమ్ లెంత్ అనేది 30 బైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. సో మ్యాక్సిమం 30 బైట్స్ ఇస్ ద వేరియబుల్ నేమ్. సో 30 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇట్ కెన్ బి హ్యావ్ ద ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ అండ్ ద నేషనల్ క్యారెక్టర్స్. ఆ వేరియబుల్ నేమ్ అనేది ఆల్ఫాబెట్స్ అయినా ఉండొచ్చు, న్యూమరిక్స్ అయినా ఉండొచ్చు, నేషనల్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ద ఐఫన్స్. ఓకే. సో ఇట్ షుడ్ అట్లీస్ట్ వన్ ఆల్ఫాబెట్ అనేది ఉండాలి. సో దీస్ ఆర్ ద రూల్ షుడ్ బి ఫాలో వైల్ క్రియేటింగ్ ద వేరియబుల్. ఓకే. సో ఇక్కడ నువ్వు వాల్యూ యూస్ చేసుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ డిక్లరేషన్ యూ షుడ్ బి మెన్షన్ ద పీరియడ్. పీరియడ్ అంటే డాట్ అండి ఇక్కడ. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత డాట్ అనేది ఇచ్చుకుంటాము. ఓకే. సో నెక్స్ట్ లెవెల్ నెంబర్స్. సో లెవెల్ నెంబర్స్ ఎలా ఉంటాయో చూడండి. సో మనం వైల్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ నేను ఇందాక నుంచి చెప్తున్నాను లెవెల్ నెంబర్స్, లెవెల్ నెంబర్స్, లెవెల్ నెంబర్స్ అనేదండి. సో ఎందుకు లెవెల్ నెంబర్స్ ఏంటని ఎలా యూస్ చేస్తామంటే చూడండి. సపోజ్ వన్ సెకండ్. Okay, let me open an Excel sheet and I will tell you. ఓకే. సో బేసికల్గా లెవెల్ నెంబర్స్ ఎందుకు యూస్ చేస్తారంటే ఎలా యూస్ చేస్తారంటే చెప్తాను చూడండి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ద ఇండియా స్ట్రక్చర్, నువ్వు ఒక ఇండియా స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలనుకుంటున్నావు. ఓకే. సో ఫస్ట్ వీ విల్ హ్యావ్ ద ఇండియా. సో ఆల్ ద గ్రూప్ వేరియబుల్స్ షుడ్ బి మెన్షన్ విత్ ద 011. ఓకే. నేను 01 అని ఇచ్చే ఇండియా అని ఇచ్చేసి ఓకే నేను ఇలా డిఫైన్ చేస్తున్నాను. సో అండర్ దిస్ కంట్రీ వీ విల్ హ్యావ్ ద స్టేట్స్. సో మనకి స్టేట్స్ ఉంటాయి. ఓకే. సో స్టేట్స్ అన్నిటినీ కూడా నెక్స్ట్ లెవెల్ నెంబర్ లైక్ వాట్ ఎవర్ ద సబ్ గ్రూప్ ఈస్ దేర్ ఫర్ దట్ మెయిన్ గ్రూప్ వీ హ్యావ్ టు డిఫైన్ అండర్ ద 01 లెవెల్. ఇప్పుడు నాకు 01 లెవెల్ అనేది నా మెయిన్ గ్రూప్. సో ఆ మెయిన్ గ్రూప్ కింద వీ విల్ హ్యావ్ ద సబ్ గ్రూప్స్. ఓకే. నా మెయిన్ గ్రూప్ కింద వీ విల్ హ్యావ్ ద సబ్ గ్రూప్స్. ఆ సబ్ గ్రూప్స్ అన్నిటినీ కూడా మనం 02 లెవెల్ కింద ఐ మీన్ గ్రేటర్ దాన్ దిస్ నెంబర్. ఇప్పుడు నువ్వు 01 యూస్ చేస్తున్నావంటే యూ కెన్ యూస్ ద ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ 0 నెంబర్ లైక్ ఇక్కడ చూడండి. సో 02 నుంచి 48 లోపు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ ద ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్టర్ అండర్ యువర్ మెయిన్ గ్రూప్ సో వీ కెన్ యూస్ ద ఎనీ group which is greater than 02 like for example I'm using the 05. ఓకే. సో 05 అన్నిటినీ కూడా స్టేట్స్ కింద యూస్ చేస్తున్నాను. ఓకే. సో we will have the Andhra. Okay. We will have the Telangana. Okay. We will have Chennai from Tamil Nadu. We'll have the Bangalore like this way. I'm just giving few examples. Okay. We'll have the Bangalore. Okay. So ilaga all the same level should be at the same number.
ఓకే. ఇప్పుడు స్టేట్స్ అన్నిటిని కూడా సేమ్ లెవెల్‌లో ఉంటాయి. కాబట్టి ఐ హావ్ డిక్లేర్డ్ విత్ ద 05 లెవెల్. ఇఫ్ యూ టేక్ ద ఇన్‌సైడ్ ద ఆహ్, స్టేట్స్ వి విల్ హావ్ ద డివిజన్స్. సో, ఆల్ డివిజన్స్ అన్నిటిని కూడా మనం ఈ నంబర్ కంటే ఎక్కువ తీసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఇండియా కింద సబ్ గ్రూప్ అనేవి ఇవున్నాయి. సో, దీని కింద సబ్ గ్రూప్స్ అనేవి డివిజన్స్ ఉంటున్నాయి. కాబట్టి వి షుడ్ బి డిఫైన్ దట్ గ్రేటర్ థాన్ దిస్ లెవెల్ నంబర్. 05 కంటే పెద్ద లెవెల్ నంబర్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో, ఐ యామ్ టేకింగ్ 10 అని ఇస్తున్నాను. ఓకే. సో, 10 అని ఇచ్చేసి ఐ యామ్ డిఫైనింగ్ విత్ డివిజన్స్. టెల్ మీ సమ్ డివిజన్స్. గుంటూరు. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఒక లెవెల్ కింద రాస్తాం. ఓకే. గుంటూరు. సో, తర్వాత ఇంకా విజయవాడ. ఓకే. ఇలాగా ఒక నెక్స్ట్ డివిజన్స్ అన్నిటిని కూడా ఒక బ్రాంచ్ రాస్తాం. తెలంగాణ తీసుకుంటే రంగారెడ్డి. తర్వాత మెదక్. ఓకే. ఇలాగా. సో, తమిళనాడు తీసుకుంటే వెల్లూరు, దిండుగల్. ఓకే. ఇలాగా. సో, ఇక్కడ మనం 10 పెట్టాలి. All the subgroups of under 05 we should be mentioned at the next level number. ఓకే. ఇలాగా మనం మెన్షన్ చేస్తాం. గైస్ ఆర్ యూ విత్ మీ? Yes, sir. సో, వీటికి మనం కరెస్పాండింగ్ పిక్చర్ క్లాస్ అసైన్ చేసుకోవాలండి. నీ మెయిన్ గ్రూప్‌కి పిక్చర్ క్లాస్ ఉండదు. ఓన్లీ సబ్ గ్రూప్స్ మాత్రమే పిక్చర్ క్లాసెస్ ఉంటవి. ఓకే. ఇలా ఉంటవి. ఇంకా నువ్వు ఇంకో సబ్ లెవెల్స్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ రాయాలన్నావు అనుకోండి. సో, ఈ నంబర్ కంటే పెద్దది రాసుకోవాలి. ఓకే. సో, 15 సంథింగ్ లైక్ వినుకొండ. సో, సంథింగ్ లైక్ విజయవాడ కింద సేవ్ ఉంటాయి అవి. రంగారెడ్డి కింద హైదరాబాద్. ఇలాగా. ఓకే. ఈ విధంగా మనం వి హావ్ టు డిఫైన్ ద లెవెల్ నంబర్స్ అండ్ లైక్ దిస్ వే. ఓకే. నీ మెయిన్ గ్రూప్‌కి 01 అని ఇచ్చుకుంటాము. సో, దాని కింద ఉండే సబ్ గ్రూప్స్‌కి గ్రేటర్ థాన్ ఇక్కడ 05 అనే కాదండి. 02 అయినా ఇచ్చుకోవచ్చు. 03 అయినా ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ నేను ఇలా ఇస్తున్నాను. ఇక్కడ 10 అనే కాదు. దీనికంటే పెద్దది 06 నుంచి ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనం మెన్షన్ చేస్తాం. సో, దీస్ ఆర్ ద లెవెల్ నంబర్స్. దిస్ ఈస్ ద వే వి హావ్ టు యూజ్ ద లెవెల్ నంబర్స్ ఫర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్. ఓకే. ఇప్పుడు నువ్వు సేమ్ ఇప్పుడు 0 ఇండియాకి కంట్రీ లెవెల్ ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చాము. నెక్స్ట్ ఇంకో కంట్రీ తీసుకుంటే యూ షుడ్ బి మెన్షన్ అట్ ద సేమ్ 01 అని ఇస్తాం. సంథింగ్ ఓకే. యూఎస్ఏ ఇలా ఇస్తాం. సో, యూఎస్ఏ కింద స్టేట్స్ సపోజ్ 05 న్యూయార్క్ ఇలాగా. మళ్ళీ నెక్స్ట్ 05 కింద సంథింగ్ ఇంకోటేముంటాయి చెప్పండి? టెక్సాస్. లైక్ దిస్ వే. డెలావేర్. ఇలాగా. సో, నెక్స్ట్ లెవెల్స్ అన్నిటిని కూడా మనం ఇలాగ ఇచ్చుకుంటాం. ఇంకో కంట్రీ కింద తీసుకుంటే. ఓకే. ఆల్ ద గ్రూప్ ఐటెమ్స్ షుడ్ బి మెన్షన్ ఎట్ ద ఇలాగా. సో, ఇప్పుడు నువ్వేంటి కంట్రీ లెవెల్‌లో డిఫైన్ చేస్తున్నావు. అదే నువ్వు వరల్డ్ కింద తీసుకున్నావంటే అప్పుడు నీకేమవుతుంది 01 లెవెల్ దగ్గర వరల్డ్ అవుతుంది. సో, 01 దగ్గర వరల్డ్ పెడతాం. వరల్డ్ పెట్టి ఇవన్నిటిని గూడా మనం ఇప్పుడు ఇవన్నీ గూడా 05 సంథింగ్ అలా మనం పెంచుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా 02 పెట్టుకొని ఇలా ఇచ్చుకుంటాం. ఓకే. ఇప్పుడు నీకు ఇక్కడ గ్రూప్ ఐటెమ్ ఏంటంటే వరల్డ్. సో, డిపెండ్స్ అపాన్ యువర్ స్ట్రక్చర్. నువ్వెలా డిఫైన్ చేయాలనుకుంటే అలాగా. నేను ఓన్లీ కంట్రీ లెవెల్‌లో మెన్షన్ చేసుకోవాలంటే దీనికి గ్రూప్ ఐటెమ్ ఇస్తాం. వరల్డ్ అవసరం లేదు. నేను ఇప్పుడు కంప్లీట్‌గా నాకు వరల్డ్ డిఫైన్ చేయమన్నారంటే సో, వరల్డ్‌కి నువ్వు 01 గ్రూప్ ఐటెమ్స్ ఇచ్చి ఇవన్నీ ఇలా ఇస్తావు. ఓకే. క్లియర్ గైస్? అర్థమైందా? Yes, sir. యెస్. యాహ్! ఇంకొక ఎగ్జాంపుల్ గూడా చూపిస్తాను. సో, ఒక ఎంప్లాయీ స్ట్రక్చర్‌ని ఎలా డిఫైన్ చేయాలనేది. ఓకే. సో, దీస్ ఆర్ ద నంబర్స్. సో, 1-49 we use for the defining the structure. We have some స్పెషల్ లెవెల్ నంబర్స్. మనకి కొన్ని స్పెషల్ లెవెల్ నంబర్స్ ఉన్నాయి. అవేంటి అంటే 66, 77, 88. సో, ఇవెందుకు యూజ్ చేస్తామో చెప్తాను చూడండి. సో, 66 లెవెల్ నంబర్ ఎందుకు అంటే, ఇప్పుడు నేను సపోజ్ ఇండియా స్ట్రక్చర్ మొత్తాన్ని గూడా నేనొక సింగిల్ వేరియబుల్‌తో రీనేమ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడేంటంటే సో, 66 లెవెల్ నంబర్ ఇచ్చేసి ఓకే. సో, ఇండియా రీనేమ్ చేస్తాం. ఇండియా రీనేమ్
ఓకే. సంథింగ్ ఇంకొక వేరియబుల్‌కి డబ్ల్యూఎస్ కంట్రీ అని ఇలా ఇచ్చానంటే, సో ఇప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ మొత్తం గూడా నీకు సింగిల్ వేరియబుల్‌లో వెన్ యూ డిస్‌ప్లే దట్ దిస్ ఇప్పుడు డబ్ల్యూఎస్ కంట్రీ గాని డిఫైన్ చేశానంటే, సో కంప్లీట్‌గా ఈ స్ట్రక్చర్ మొత్తం గూడా ఒక వేరియబుల్‌లోకి పడిపోతుందండి. ఓకే. సో కంప్లీట్ స్ట్రక్చర్ గూడా ఒక వేరియబుల్. ఇలా రీనేమ్ చేయడం కోసం మనం యూజ్ చేసేదే సో మనం రీనేమ్ చేయడానికి యూజ్ చేయాలంటే 66 మనం యూజ్ చేస్తాం. ఓకే. So that is the 66 level number. 66 called as a rename class. It is used to regroup the elementary items into another group. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్‌లోకి పంపించుకోవాలి అంటే మనం ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 77 నంబర్. సో 77 లెవెల్ నంబర్ ఎందుకు చూస్తామంటే ఇండిపెండెంట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసుకున్నావు. సో ఆంధ్ర చూసుకున్నావంటే మనకు దీని కింద ఇలాగ డివిజన్స్ గాని ఇలా ఉన్నాయి. ఇప్పుడు యూనియన్ టెరిటరీ తీసుకున్నామంటే సో అవేంటంటే కంప్లీట్‌గా డిపెండ్. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ గోవా గాని, ఢిల్లీ గాని, పాండిచ్చేరి గాని ఇవేంటంటే కంప్లీట్‌గా యూనియన్ టెరిటరీస్. దోస్ ఆర్ ద ఇండిపెండెంట్ ఐటెమ్స్. అవేంటంటే దేని కింద గూడా నీకు రావు. సో అలాగే ఇండిపెండెంట్‌గా దాని కింద సబ్ గ్రూప్స్ ఉండవు అనుకుంటే అంటే ఇట్ విల్ నాట్ కంటైన్స్ ఎనీ సబ్ గ్రూప్స్. సో వాటిని కూడా నువ్వు ఎట్ ద 01 లెవెల్ నంబర్ దగ్గరే మెన్షన్ చేయాలి. సో వాటిని 77 లెవెల్ ఇస్తారు. ఇప్పుడు గోవా. ఓకే. ఇవన్నీ ఇలా యూనియన్ టెరిటరీస్ ఉండే వాటిని సో సెపరేట్‌గా నువ్వు మెన్షన్ చేసుకుంటావు. 01 లెవెల్ దగ్గర మెన్షన్ చేస్తావు. అంటే ఇట్ విల్ నాట్ హావ్ ఎనీ సబ్ గ్రూప్స్. సో సబ్ గ్రూప్స్ అనగాని ఏమి ఉండవు. ఓకే. ఓకేనా? సో నెక్స్ట్ 88 లెవెల్ నంబర్స్. సో 88 లెవెల్ నంబర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో 88 లెవెల్ నంబర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో 88 లెవెల్ నంబర్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద కండిషన్. సో ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ద ఎనీ కండిషన్స్ ఆన్ ద వేరియబుల్, దెన్ వి విల్ యూజ్ ద 88 లెవెల్ నంబర్. ఓకే. సో 88 లెవెల్ నంబర్‌కి సెపరేట్ కాన్సెప్ట్ ఉందండి. ఒక ఒక అప్పుడు నేను చెప్తానక్కడ. సో బేసికల్‌గా 88 లెవెల్ నంబర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, కండిషన్ నేమ్స్ అని యూజ్ చేస్తాం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఆర్ యూ గుడ్ విత్ ద లెవెల్ నంబర్స్? అందరికీ అర్థమైందా లెవెల్ నంబర్స్? వేరియబుల్ Yes, డిక్లేర్ sir. చేసేటప్పుడు లెవెల్ నంబర్స్ క్లియర్‌గా ఉంది అందరికి. ఓకే. సో లెట్ మీ గో అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో సీ హియర్ ఇక్కడ నేను ఎంప్లాయీ రికార్డ్ ఉంది. సో ఐ వాంట్ టు డిక్లేర్ ద ఎంప్లాయీ రికార్డ్. సో ఎంప్లాయీ రికార్డ్‌ని నేను డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్‌సైడ్ దిస్ రికార్డ్ ఐ విల్ హావ్ ద ఎంప్లాయీ జనరల్ డీటెయిల్స్, ఎంప్లాయీ సాలరీ డీటెయిల్స్ ఇలాగ 2 సెక్షన్స్ ఉన్నాయి. సో జనరల్ డీటెయిల్స్ ఒక సెక్షన్, సాలరీ డీటెయిల్స్ ఒక సెక్షన్ ఉంది. ఓకే. సో ఇలాగ 2 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 గ్రూప్స్ 02 లెవెల్ కింద పెట్టుకున్నాను. సో జనరల్ డీటెయిల్స్‌లో మళ్ళీ బేసికల్లీ ఐ విల్ హావ్ ద అనదర్ వేరియబుల్ ఒక నంబర్స్ ఉన్నాయి. సో ఈ గ్రూప్ సబ్ గ్రూప్ కింద నాకు ఎంప్లాయీ నంబర్ ఉంది, ఎంప్లాయీ నేమ్ అనేది 2 కావాలి. ఓకే. అందుకని నేను 03 అని మెన్షన్ చేసుకున్నాను. ఓకే. సో ఎంప్లాయీ నేమ్‌లో అగైన్ వి విల్ హావ్ ద ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఇఫ్ యూ సీ హియర్ నీకు గ్రూప్ లెవెల్‌లో చేసే వాటికి మనం పిక్చర్ క్లాస్ మెన్షన్ చేయమండి. ఓన్లీ నీకు ప్యూర్ ఎలిమెంట్స్ దగ్గరే మనం ఇలా పిక్చర్ క్లాస్ మెన్షన్ చేస్తాం. పిక్ ఎక్స్ ఆఫ్ 4 అని. ఓకే. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇలా మెన్షన్ చేస్తాం. ఓకేనా? ఆర్ యూ విత్ మీ? సో ఇప్పుడు ఎంప్లాయీ డేట్ ఆఫ్ జాయిన్‌లో అగైన్ వి హావ్ ద ఇయర్, మంత్ ఇలా ఉంది. ఇలాగ నువ్వు సబ్ గ్రూప్స్ రాసేటప్పుడు ఈ మెయిన్ గ్రూప్ వాల్యూ కంటే ఎక్కువ మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నీకు ఇక ఎంప్లాయీ నంబర్ కింద ఇంక నీకు సబ్ గ్రూప్ ఏం లేదు. సో డైరెక్ట్‌గా వాటిని 03 ఇచ్చి పిక్చర్ క్లాస్ ఇచ్చుకున్నాం. బట్ ఎంప్లాయీ నేమ్‌లో అగైన్ వి విల్ హావ్ ద ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఐ మీన్ సెక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ పిక్ ఎక్స్ ఆఫ్ ఇలా ఇచ్చుకుంటున్నాం. ఓకే. క్లియర్ గైస్? అర్థమైందా? Yes, sir. ఓకే. Sir. ఓకే. సో నెక్స్ట్ డేటా టైప్స్ అండి. సో వైల్ డిక్లేరింగ్ ద ఇప్పుడు మనం లెవెల్ నంబర్ చూసాము. సో నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఇవ్వాలో చూసాము. సో నెక్స్ట్ డేటా టైప్స్ అంటే పిక్ మనం పెట్టేసి ఇక్కడ డేటా టైప్స్ అనేవి ఏవి ఇస్తాము. సో వాట్ ఈస్ ద డేటా టైప్? సో డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ సో వాట్ డేటా యూ ఆర్ గోయింగ్ టు రీడ్ అండ్ స్టోర్ ఇన్ టు మెమరీ. సో ఎలాంటి డేటాని నువ్వు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు. సో సపోజ్ వీ హ్యావ్ ద 4 డేటా టైప్స్ ఆర్ దేర్. ఆల్ఫాబెటిక్, న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్ అండ్ అజ్యూమ్డ్ వాల్యూస్. సో ఆల్ఫాబెటిక్ అంటే ఏంటి అంటే
if you are storing pure alphabet values and it will not contains any numbers కానీ న్యూమరిక్ ఐటమ్స్ కానీ ఏమీ ఉండవు అంటే సో దెన్ వీ విల్ గో విత్ ద ఆల్ఫాబెటిక్ డేటా టైప్. ఓకే, సో ఇక్కడ ఆల్ఫాబెటిక్ డేటా టైప్ అంటే అక్కడ డినోట్ బై ద లెటర్ ఏతో డినోట్ చేస్తాము. దీనికి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి స్పేసెస్. సో మనం మ్యాక్సిమం 160 క్యారెక్టర్స్ అనేవి ఈ వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలౌడ్ వాల్యూస్ ఆర్ ఏ టు జెడ్ లెటర్స్ మాత్రమే అలౌ అవుతాయి. ఇక్కడ జస్టిఫికేషన్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్. సో న్యూమరిక్ డేటా టైప్ అంటే ఇఫ్ యువర్ డేటా కంటైన్స్ ఓన్లీ ద నెంబర్స్ మాత్రమే ఉన్నాయనుకుంటే, సో నెంబర్స్ మాత్రమే నేను స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం న్యూమరిక్ డేటా టైప్ డిఫైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ న్యూమరిక్ ఇచ్చాం 9 ఇచ్చాం, జీరోస్, ఇక్కడ అలౌడ్ వాల్యూస్ ఆర్ 0 to 9 అండ్ హియర్ ద మ్యాక్సిమం లెంత్ 18 డిజిట్స్. ఓకే, దీనికి జస్టిఫికేషన్ గురించి మళ్ళీ చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెటిక్ అయితే లెఫ్ట్ టు రైట్ జస్టిఫికేషన్ ఉంటుంది, న్యూమరిక్ అయితే రైట్ టు లెఫ్ట్ జస్టిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్. సో ఆల్ఫా న్యూమరిక్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇఫ్ యువర్ డేటా కంటైన్స్ నెంబర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్స్లో మనం ఆల్ఫా న్యూమరిక్ డేటా టైప్ యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ వాల్యూని ఎక్స్తో డినోట్ చేస్తామండి. ఓకే, ఎక్స్ అనే వాల్యూతో మనం డినోట్ చేస్తాం. సో ఇక్కడ జస్టిఫికేషన్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉంటుందండి. ఓకే, క్లియర్ గైస్? సో నెక్స్ట్ అజ్యూమ్డ్ వాల్యూస్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డెసిమల్ వాల్యూస్ అండ్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద సైన్ సింబల్ టు యువర్ వేరియబుల్. ఇప్పుడు ఏదైనా డేటాకి సైన్ కానీ అంటే పాజిటివ్ అని కానీ నెగిటివ్ కానీ ఏమైనా అసైన్ చేయాలంటే ఈ డేటా టైప్ యూస్ చేస్తాం. సో దిస్ ఈజ్ అప్లికేబుల్ టు ఓన్లీ న్యూమరిక్ డేటా టైప్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? సో నీ డేటా ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటే ఏ అని యూస్ చేస్తాం. నీ డేటా నెంబర్స్ మాత్రమే ఉంటే నెంబర్ 9 అని యూస్ చేస్తాం. నీ డేటా ఇఫ్ యువర్ డేటా కంటైన్స్ బోత్ నెంబర్స్ కానీ ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి తీసుకున్నాం అనుకోండి, ఏ 1 2 3 4 ఇలా ఉందనుకోండి, ఇప్పుడు దాంట్లో ఏముంది ఆల్ఫాబెట్ ఉంది, నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఆ డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనం ఎక్స్ ఆఫ్ అని ఇచ్చుకోవాలి. ఓకే, సీ హియర్ ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. ఇక్కడ చూడండి 01 డబ్ల్యూఎస్ ఫీల్డ్ పిక్ ఏ ఆఫ్ 01 ఆర్ ఏ. సో ఇదేంటంటే నీ డేటా అనేది ఓన్లీ సింగిల్ లెటర్ మాత్రమే, అంటే ఏబిసిడిలో 1 బైట్ మాత్రమే ఉంది. ఏబిసిడిలో 1 బైట్ మాత్రమే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏంటంటే ఈ అండ్ ఆల్ఫాబెటిక్ డేటా టైప్ మెన్షన్ చేస్తాం. లెంత్ ఇప్పుడు నువ్వు డేటా ఇప్పుడు మొబైల్ నెంబర్ తీసుకున్నావు అనుకోండి, మొబైల్ నెంబర్ మనకి ఎన్ని బైట్స్ ఉంటుంది? మొబైల్ నెంబర్ ఎన్ని బైట్స్ ఉంటుందండి, ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 10 10 digits. digits. సో 10 లెంత్ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ ప్యూర్గా ఏంటిది నెంబర్స్. ఓకే, మొబైల్ నెంబర్లో నీకు ఆల్ఫాబెట్స్ ఏమి ఉండవు. సో ప్యూర్ నెంబర్స్ కాబట్టి సో వీ విల్ బి మెన్షన్ 9 ఆఫ్ 10 అని మెన్షన్ చేస్తామండి. ఇక్కడ చూడండి పిక్ 9 ఆఫ్ 10 అని యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ if you want to store the mobile number you can mention. ఓకే, సో మొబైల్ నెంబర్కి సపోజ్ మొబైల్ నెంబర్ స్టోర్ చేసుకోవాలంటే సో దానికి మనం వేరియబుల్ ఎలా ఇచ్చుకోవచ్చు అంటే 01 డబ్ల్యూఎస్. ఓకే, సో మొబైల్ ఐఫన్ నెంబర్. ఓకే, సారీ ఏంటి ఇలా పడుతున్నా, మొబైల్ ఐఫన్ నెంబర్ ఇలా ఇచ్చుకుంటాము. సో పిక్ 9 ఆఫ్ 10 అని ఇచ్చుకుంటాం. సో ఈ విధంగా మొబైల్ నెంబర్కి డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ జెండర్ ఉందనుకోండి, సో జెండర్కి ఏమి ఇస్తాము డబ్ల్యూఎస్ ఐఫన్ జెండర్. సో జెండర్ మనం బేసికల్గా ఎఫ్ కానీ ఇలా ఇస్తాం. ఓకే, జెండర్ అని ఇచ్చుకొని పిక్ ఇప్పుడు మనం జెండర్ అనేది ఎక్స్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఉంటుంది. సో సింపుల్గా యూ కెన్ మెన్షన్ ఏ ఆఫ్ 01 అని ఇచ్చిన ఒకటేనండి, ఆర్ ఇలా ఇచ్చుకొని ఇస్తాం, ఆర్ ఏ అని ఇచ్చినా ఒకటేనండి. ఏ ఆఫ్ 01 అని ఇచ్చినా లేకపోతే ఏ అని ఇచ్చినా ఒకటేనండి. సో దీన్ని కూడా మనం 9999999 అని మెన్షన్ చేయొచ్చు. బట్ 10 టైమ్స్ మెన్షన్ కంటే ఇలా ఇస్తాం.
సింపుల్ లెంత్ కి అయితే మనం ఇలా అయినా ఇచ్చుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ నేను ఇలా ఇచ్చాను, A01 ఆర్ ఏ అని ఇచ్చేసి ఇలా ఇచ్చాను. జెండర్ 1/2 ఉంటుంది కాబట్టి. ఓకే, సపోజ్ ఎంప్లాయ్ ఐడిని స్టోర్ చేసుకోవాలి. ఓకే, WSEMP ID. సో EMP ID ఇచ్చేసి, సో బేసిక్గా సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఎంప్లాయ్ ఐడి అనేది ఇట్ కంటైన్స్ ద ఆల్ఫాబెట్స్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ ఉంది. ఒక 7 డిజిట్స్ అనుకోండి నీ ఎంప్లాయ్ ఐడి. అప్పుడు మనం ఎలా ఇస్తామంటే చెప్పండి, ఇఫ్ యువర్ ఎంప్లాయ్ డేటా కంటైన్స్ బోత్ ఆల్ఫాబెట్స్ అండ్ ఆల్ఫా న్యూమరిక్, సో వాట్ ఈస్ ద డేటా టైప్ వీ హ్యావ్ టు యూస్? X. ఎక్స్ అని యూస్ చేస్తాం. వెరీ గుడ్, ఎక్స్ అని యూస్ చేసి, సో నాకు 10 బైట్స్ ఉంది అనుకోండి, ఎంప్లాయీ నెంబర్ ఎంత ఇవ్వాలి? 10 అని ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనం వేరియబుల్స్ని లెంత్ని బట్టి నీ డేటా ఎంత లెంత్ ఉందో అది పెడతాము. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఇదిగోండి, అందుకని ఇలా ఇచ్చాం. ఇప్పుడు సో 9 అని ఇచ్చినా 9 ఇచ్చినా రెండు ఒకటేనండి, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు XXX అని ఇచ్చినా X ఇచ్చినా ఓకే, ఫైన్, నో ఇష్యూస్, బోత్ ఆర్ సేమ్. ఓకే, అజ్యూమ్డ్ వాల్యూస్. ఇప్పుడు నీకు డెసిమల్ అనేది 3 డిజిట్స్ తర్వాత వస్తుంది అనుకున్నాం అనుకోండి, ఇలా ఇచ్చుకోవాలి. 9 V9 అని ఇస్తాము. ఓకే, ఇఫ్ యువర్ వేరియబుల్ విల్ కంటైన్స్ ద, సో 9 V9 అని ఉంటే, ఐ మీన్ ఇఫ్ యువర్ డాట్ విల్ బి పాపులేటెడ్ ఆన్ ద 4th పొజిషన్. సో 4th పొజిషన్లో పాపులేట్ అవుతుందంటే వీ కెన్ బి యూజ్ 9 ఇలా ఇచ్చుకుంటాము. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నేను ఎంప్లాయీ నెంబర్కి X అని ఇచ్చుకున్నాను. సో ఇక్కడ ఎంప్లాయీ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ అనేది ఏంటి, నెంబర్సే ఉంటుంది కాబట్టి 9 అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఎంప్లాయీ శాలరీకి అజ్యూమ్డ్ వాల్యూ, సో శాలరీ కాబట్టి 9 V99 అంటే, సో 7 డిజిట్స్ ఫస్ట్ ఉంటుంది, డాట్ ఇచ్చి మధ్యలో చివరిలా ఉంటుంది. HRA అనేది 9 ఇలాగా, అంటే 3 డిజిట్స్, అంటే ఓన్లీ 3 డిజిట్స్ వరకు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిఫైన్ చేసుకుంటాం. ఎనీ డౌట్స్ గైస్? సో విల్ స్టాప్ హియర్, ఇక్కడతో స్టాప్ చేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇవాళ మనం ఏం చేసాము, ఒక వేరియబుల్ని ఎలా డిఫైన్ చేయాలో చూసాము, అసలు వేరియబుల్ అంటే ఏంటో చూసాము, కాన్స్టెంట్ అంటే ఏంటో చూసాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వేరియబుల్ ఇక్కడ WS ఇండియా ఇండికేటర్ అని మెన్షన్ చేసి పిక్ X మెన్షన్ చేసి, అంటే 1/10 ఉంటుంది, వాల్యూ అని ఇచ్చాను. సో వాల్యూ అని ఇస్తే ఏంటి ఇక్కడ, ఈజ్ ఇట్ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్? కాన్స్టెంట్. ఇక్కడ నేను సిటీ నేమ్కి హైదరాబాద్ అని అసైన్ చేశాను, ఇది కూడా కాన్స్టెంటే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్ఫా న్యూమరిక్ అయితే ఇలా మెన్షన్ చేస్తాం, న్యూమరిక్ అయితే చూడండి బోనస్ 9 అని ఇచ్చేసి వాల్యూ 666 అని ఇచ్చాము. అదే అజ్యూమ్డ్ వాల్యూకి అయితే 33.5 ఇలా ఇచ్చుకున్నాము. ఓకే, ఈ విధంగా కూడా మనం న్యూమరిక్ దాన్ని ఇలా డిఫైన్ చేసుకోవచ్చు కాన్స్టెంట్ ప్రకారం. ఇక్కడ చూడండి, సో డేట్ ఇక్కడ నేను WS01 WS డేట్ వాల్యూ 2012 0628 అని ఇచ్చాను. దాని కింద నేను స్ట్రక్చర్ మెన్షన్ చేశాను, CCYY 904 MM904. ఇప్పుడు ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే, సో CCYYకి పిక్ 904 అని ఇచ్చాను, అంటే 4 బైట్స్ అసైన్ చేశాను. సో ఇందులో ఉండే ఫస్ట్ 4 బైట్స్ వాల్యూ వచ్చేసి ఈ CCYYలో పడిపోతుందండి. ఓకే, సో నెక్స్ట్ 4 బైట్స్ వాల్యూ వచ్చేసి ఈ ఎంఎంలో పడిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ టు వేరియబుల్స్. సో నువ్వు ఇక్కడ అసైన్ చేసిన వాల్యూ అనేది ఇలా స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, మనం డైరెక్ట్గా ఇక్కడైనా మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే లేకపోతే ఇక్కడ ఇలా ఇస్తే ఇలా కూడా స్ప్లిట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? క్లియర్ గైస్? ఐఎమ్ స్టాపింగ్ హియర్. మీరు ఏంటంటే జస్ట్